హలో గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మనం మా ఇంటి బంగారం గురించి మాట్లాడుకుందాం. కానీ ఇది మూవీ రివ్యూ కాదు, సినిమా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ కాదు, కలెక్షన్స్ రిపోర్ట్ కూడా కాదు. నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్న టాపిక్ వేరు. అసలు క్రిటిక్స్ సినిమాని మూవీలాగా చూస్తున్నారా, లేక ఎగ్జామ్ పేపర్ లాగా కరెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే మా ఇంటి బంగారం సక్సెస్ చూశాక నాకు వచ్చిన బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే. మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి చాలా రివ్యూస్ చూశాను. యావరేజ్‌గా ఉంది, రొటీన్‌గా ఉంది, ప్రిడిక్టబుల్ స్టోరీ, నథింగ్ స్పెషల్, బిలో ఎక్స్‌పెక్టేషన్స్ ఇలాంటి కమెంట్స్ చాలా వినిపించాయి. కానీ ఇప్పుడు సేమ్ సినిమా 100 క్రోర్స్ మార్క్ క్రాస్ చేసింది. మరి ఇక్కడ ఎవరు ఏం మిస్ చేశారు? ఆడియన్సా? లేదు. నా ఒపీనియన్‌లో క్రిటిక్స్ మూవీని రాంగ్ యాంగిల్‌లో చూశారు. నిజంగా ఈ మధ్య రివ్యూ కల్చర్ మొత్తం స్ట్రేంజ్‌గా మారిపోయింది. సినిమా రిలీజ్ అయిన 2 గంటలు గూడా గాదు. కానీ ఫైనల్ డెసిషన్ రెడీ అయిపోతుంది. మార్నింగ్ షో అయ్యింది, రివ్యూ వీడియో అప్‌లోడ్ చేద్దాం. థంబ్‌నెయిల్ రెడీగా ఉంది. లైక్ యావరేజ్‌గా ఉంది, డిసప్పాయింటింగ్, వేస్ట్, నాట్ అప్ టు ద మార్క్ అని. అసలు ఆడియన్స్ ఇంకా థియేటర్‌కి గూడా వెళ్ళలేదు. ఫ్యామిలీస్ వీకెండ్‌లో సినిమా ప్లాన్ చేస్తారు. వర్డ్ ఆఫ్ మౌత్ అనేది స్టార్ట్ అవ్వలేదు. కానీ మూవీ ఫ్యూచర్ మాత్రం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. అదెలా పాసిబుల్? నాకు ఎప్పుడూ అర్థం చేసుకోలేని విషయం అది. నా ఫీలింగ్ ఏంటంటే చాలామంది క్రిటిక్స్ సినిమా ఎంజాయ్ చేయడానికి థియేటర్‌కి వెళ్ళట్లేదు. మిస్టేక్స్ వేటాడడానికి వెళ్తున్నారు. లాజిక్ మిస్టేక్స్, స్క్రీన్ ప్లే మిస్టేక్స్, ఎడిటింగ్ మిస్టేక్స్, డైలాగ్ మిస్టేక్స్, కంటిన్యూటీ మిస్టేక్స్. అలా ఫ్లాస్ హంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లాగా. సినిమా ఎక్స్‌పీరియన్స్ లాగా కాదు. మూవీ స్టార్ట్ అయిన మూమెంట్ నుంచి ఫ్లా హంటింగ్ మోడ్ ఆన్ అయిపోతుంది. ఇమాజిన్ ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం. బ్యాట్స్‌మెన్ సెంచరీ చేశాడు. టీమ్ గెలిచింది. కానీ మ్యాచ్ కంప్లీట్ అయ్యాక మీరు ఒకటే మాట్లాడుకుంటారు. థర్డ్ ఓవర్‌లో ఎడ్జ్ వచ్చింది. 42nd ఓవర్‌లో టైమింగ్ కరెక్ట్‌గా లేదు అని. మరి మ్యాచ్ గెలవడం గురించి ఎవరు మాట్లాడతారు? సినిమా రివ్యూస్ కొన్నిసార్లు ఎగ్జాక్ట్‌లీ అలానే అనిపిస్తుంది. మూవీలో వర్క్ అయిన థింగ్స్ కన్నా వర్క్ అవ్వని థింగ్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంకో విషయం, క్రిటిక్స్ సినిమాని ఆడియన్స్ లాగా చూడలేరు. ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్స్ ఆఫ్ మూవీస్ ఇలానే జడ్జ్ చేస్తారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్ లాగా ప్రెజెంట్ చేయడం వల్ల ఆడియన్స్ కూడా ఈ మూవీ ఇలా ఉందా? దెన్ మనం ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకుందాం అని ఆగిపోతున్నారు. సో, ఇదే మెయిన్ ఇష్యూ అవుతుంది. మా ఇంటి బంగారంలో విషయం ఇది జరగలేదు. క్రిటిక్స్ స్క్రీన్ ప్లేని జడ్జ్ చేసిన ఆడియన్స్ మాత్రం ఎమోషన్స్‌ని చూసారు. క్రిటిక్స్ ప్రిడిక్టబిలిటీ ఇలా ఉంది, అలా ఉంది అని చెప్పిన ఆడియన్స్ మాత్రం రిలేషన్‌షిప్స్‌ని చూసారు. క్రిటిక్స్ ఫ్లాస్‌ని ఎతికి ఇది బాలేదు, అది బాలేదు అని చెప్పిన ఆడియన్స్ మాత్రం అవన్నీ పట్టించుకోకుండా మూవీని మూవీలాగా చూసారు. చివరికి ఎవరు గెలిచారు? ఆడియన్స్. అందుకే కదా 100 క్రోర్స్ ఆన్సర్ వచ్చింది. ఇంకొక పాయింట్, ఫ్యామిలీ మ్యాన్ కంపారిజన్స్. అసలు ఈ కంపారిజన్స్ కల్చర్ ఎప్పుడు ఆగుతుందో నాకు తెలీదు. ఫైట్ సీన్ వచ్చింది, ఫ్యామిలీ మ్యాన్‌తో కంపేర్ చేస్తారు. యాక్షన్ సీన్ వచ్చింది, ఫ్యామిలీ మ్యాన్‌తో కంపేర్ చేస్తారు. రాజ్ అండ్ డీకే పేరు వినిపించింది, ఫ్యామిలీ మ్యాన్‌తో కంపేర్ చేస్తారు. అసలు ఎందుకు? ఫ్యామిలీ మ్యాన్ ఆల్రెడీ ఉంది. మరి అదే మూవీ ఎందుకు కావాలి? ఫ్యామిలీ మ్యాన్ పర్పస్ ఈజ్ ఎ స్పై థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ అలా. మా ఇంటి బంగారం ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎమోషన్స్. అలాంగ్ విత్ దట్ ఒక స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్‌ని రిప్రజెంట్ చేస్తున్నారు. విచ్ ఈస్ బేసికల్లీ తన లైఫ్‌లో ఉన్న స్ట్రగుల్స్, ఎమోషనల్ జర్నీ. 2 కంప్లీట్‌గా డిఫరెంట్ కదా! మరి కంపారిజన్ ఎలా ఫెయిర్ అవుతుంది? ఆడియన్స్ మాత్రం అలా చూడలేదు. వాళ్ళు థియేటర్‌కి ఫ్యామిలీ మ్యాన్ కోసం వెళ్ళలేదు. మా ఇంటి బంగారం కోసం వెళ్లారు. అదే ఇక్కడ పెద్ద డిఫరెన్స్. ఐడెంటిటీని యాక్సెప్ట్ చేశారు అండ్ కనెక్ట్ అయ్యారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, సోషల్ మీడియా రివ్యూ కల్చర్. నిజంగా సినిమా ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇదే ఏమో! మూవీ రిలీజ్ అయిన 30 మినిట్స్‌లోనే రివ్యూ ఎలా ఇస్తారు? 1 అవర్‌లో రేటింగ్, 2 అవర్స్‌లో ఫైనల్ డెసిషన్, 3 అవర్స్‌లో మీమ్స్, హాఫ్ డేలో ట్రోల్స్, 1 డేలో కంక్లూజన్. అసలు మూవీ జర్నీ స్టార్ట్ అయ్యే ముందే ఫినిష్ అయిపోతుంది. చాలామంది ఆడియన్స్‌కి గూడా మూవీ చూడకుండానే ఒపీనియన్ ఫార్మ్ అయిపోతుంది. రివ్యూస్ చూస్తారు, కామెంట్స్ చదువుతారు, రేటింగ్స్ చూస్తారు అంతే. మూవీ యావరేజ్ అని ఫిక్స్ అయిపోతారు.
సినిమా ఎక్స్‌పీరియన్స్ అనేది చేయరు. ఒపీనియన్ బోరో చేసుకుంటారు. విచ్ ఈస్ వెరీ డేంజరస్. నేనెప్పుడూ ఒక విషయం నమ్ముతాను. రివ్యూ అనేది ఒపీనియన్. డెసిషన్ వర్డిక్ట్ అయితే కాదు. గైడ్ చేయొచ్చు, ఇన్‌ఫ్లూయెన్స్ చేయొచ్చు. కానీ ఫైనల్ జడ్జ్‌మెంట్ అనేది కాదు. ఎందుకంటే సినిమా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. నాకు నచ్చిన సినిమా మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు. అదే కదా సినిమాలో ఉండే బ్యూటీ. మా ఇంటి బంగారం సక్సెస్ మనకి గుర్తు చేసిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే ఆడియన్స్‌ని అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఆడియన్స్‌కి ఎమోషన్ కనెక్ట్ అయితే మూవీ రన్ అవుతుంది. ఆడియన్స్‌కి క్యారెక్టర్స్ కనెక్ట్ అయితే మూవీ రన్ అవుతుంది. ఆడియన్స్‌కి స్టోరీ కనెక్ట్ అయితే మూవీ రన్ అవుతుంది. ఇట్ ఈస్ సింపుల్. ఓపెనింగ్ కలెక్షన్స్ మార్కెట్ ఇస్తుంది, స్టార్ పవర్ ఇస్తుంది, ప్రమోషన్స్ ఇస్తాయి. కానీ 100 క్రోర్స్ అది మార్కెటింగ్ ఇవ్వలేదు, ఆడియన్స్ ఇచ్చేది. సెకండ్ వీక్ ఆడియన్స్ ఇచ్చేది, థర్డ్ వీక్ కూడా ఆడియన్స్ ఇచ్చేదే. ఫ్యామిలీస్ ఇస్తారు, ఫ్రెండ్స్ రికమెండ్ చేస్తారు. అలా సినిమా గ్రో అవుతుంది. అండ్ ఆనెస్ట్‌లీ నాకు 'మా ఇంటి బంగారం' గురించి బిగ్గెస్ట్ టేక్ అవే కలెక్షన్స్ కాదు. ఒక రిమైండర్. సినిమాని ఎగ్జామ్ పేపర్ లాగా చూడకండి. చెక్ లిస్ట్ లాగా చూడకండి. కంపారిజన్ చార్ట్ లాగా చూడకండి. ముందు మూవీని ఒక మూవీలాగా ఎక్స్‌పీరియన్స్ చేయండి. తర్వాత అనలైజ్ చేయండి. ఎందుకంటే కొన్నిసార్లు సినిమా బ్రెయిన్‌ని ఇంప్రెస్ చేస్తాయి. కొన్ని సినిమాలు హార్ట్‌ని టచ్ చేస్తాయి. 'మా ఇంటి బంగారం' విషయంలో ఎవరు గెలిచారో ఆ 100 క్రోర్స్ క్లియర్‌గా చెప్తున్నాయి. క్రిటిక్స్ రేటింగ్ ఇచ్చారు. ఆడియన్స్ కలెక్షన్స్ ఇచ్చారు. క్రిటిక్స్ మేబీ వర్డిక్ట్ ఇచ్చారు. ఆడియన్స్ ఆన్సర్ ఇచ్చారు. అండ్ ఆన్సర్ ఈజ్ 100 క్రోర్స్. సో గాయ్స్ ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? క్రిటిక్స్ సినిమాని ఓవర్ అనలైజ్ చేస్తున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి దాని మీద? లేక ఆడియన్స్ ఎమోషన్‌ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నామా? కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ ఇవ్వండి. మన ఛానల్‌ని ఇలానే సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.